ప్రార్థించండి. దేవుడు 49వ అంతర్జాతీయ గుడారాల పండుగను ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించునుగాక. మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించునుగాక. విస్తారమైన ప్రజల్ని దేవుడు తోడుకొని రావాలి. ప్రజలు గుంపులు గుంపులుగా రావాలి. యూదునొకని చెంగు పట్టుకుని 10 మంది వస్తారంట. గత సంవత్సరం ఒక్కరుగా వచ్చిన వాళ్ళు ఈసారి 10 మంది రావాలి. ప్రయాణ వసతులు కలగాలి. ఎవరికి ఆటంకాలు అవరోధాలు కలగకూడదు. వాళ్ళకి కావలసిన ఆర్థిక సహాయం, ఛార్జీలకి, ఖర్చులకి ఇట్లా చాలా ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా దయచేయాలి. కుటుంబాలుగా రావాలి. ఎవరికి ఏ విధమైన బలహీనతలు కానీ అనారోగ్యాలు కానీ కలగకుండా దేవుడు ఆరోగ్యకరమైన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడాలి. తినే ఆహారం అండ్ సేవించే పానీయాన్ని దేవుడు పరిశుద్ధపరచాలి. అండ్ చక్కగా దేవుడు తన మాటలు ప్రజలు వినడానికి శ్రేష్టమైన సందేశాలు దేవుడు అనుగ్రహించాలి. అన్ని అరేంజ్మెంట్స్లో దేవుడు తోడుగా ఉండాలి. ఆశీర్వాదకరంగా గుడారాల పండుగను ప్రభు జరిగించాలి. లక్షల మంది మారు మనసు పొందాలి. లక్షల మంది 1000, 2000, 3000, 4000 కాదండి, లక్షల మంది మారు మనసు పొందాలి. బాప్తిజాలు పొందాలి. మనం ఏదైతే విశ్వసిస్తామో దేవుడు దాన్ని నిశ్చయముగా జరిగిస్తాడు. యవనస్తుల మధ్యలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో వెనకబడిన వాళ్ళందరూ మరలా నూతన పరచబడాలి. పరిశుద్ధాత్మ వర్షం అందరి మీద కురవాలి. అందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. రోగులు బాగవ్వాలి. స్వస్థత కార్యాలు జరగాలి. కడుపు నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గింది, ఇవి స్వస్థత కాదని నేను అనట్లా, ఇవి కూడా మేలే. అలా కాకుండా కుంటి వాళ్ళు లేచి నడవాలి. గుడ్డి వాళ్ళకి చూపు కలగాలి. మూగవాళ్ళు మాట్లాడాలి. భయంకరమైన వ్యాధులతో బాధించబడుతున్న వారికి విడుదల కలగాలి. దేవుడు చేస్తాడా లేదా? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా లేదా? ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదియో